లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8855583632. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మేషరాశి జాతకులు, ఒక స్త్రీ వస్తుంది మీ జీవితంలోకి. ఈ రోజున జరిగేది ఇదే. జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవ్వాల్సిందే. ఏం జరగబోతుంది అనే వివరాలు ఈ వీడియోలో చూద్దాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాము. అనుమానం ఉన్న వ్యక్తుల గురించి ఈ రోజు ఆరా తీయొచ్చు. మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడకపోతూ ఉన్నట్లయితే దృష్టి కేంద్రీకరిస్తారు. వద్దు అనుకుంటున్న వారి ఆలోచనలు మీ మదిలో నిండుకోవచ్చు. అవాయిడ్ చేసిన బంధం కావచ్చు, లేకపోతే కావాలనుకుంటున్న వారిని కావచ్చు. ఏదైనా గొడవ జరిగితే ప్రేమికులకు, భార్యాభర్తలకు మధ్య వారి గురించిన ఆలోచనలు కావచ్చు. జరిగిన గొడవ గురించి ఆలోచించి ఒక అడుగు ముందుకు వేసి బంధాన్ని కలుపుకోవడం గురించి ఆలోచన ఈ రోజు చేయొచ్చు. ప్రయత్నాల్లో జాగ్రత్త. ఆరోగ్యపరంగా కాస్త నీరసంగా ఉండొచ్చు. కొద్ది రోజులుగా చేస్తున్న పని ఒత్తిడి కారణంగా అనారోగ్య స్థితి కలగొచ్చు. ఈ రోజున కండరాల్లో చిన్న నొప్పులుండొచ్చు. అతిగా అలసిపోవడం జరగొచ్చు. కావున ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి. కుటుంబానికి ఎక్కువ సమయం ఈ రోజు కేటాయించండి. ప్రశాంతంగా భాగస్వామితో గడిపే రోజు. బహిరంగంగా మీ యొక్క భావాలు వారికి చెప్పండి. మీలో దాగి ఉన్న కొన్ని రకాలైన నైరాస్యపూరిత ఆలోచనలు కావచ్చు. ఏదైనా విషయంలో గిల్టీగా ఫీల్ అవుతున్నా, తప్పిదం మీ వల్ల జరిగినా ఈ రోజు వారితో మనసు విప్పి మాట్లాడతారు. ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే మీ యొక్క సమస్యకు పరిష్కారం వారు త్వరలోనే కనుక్కుంటారు. కూకటి వేళ్లతో మీ సమస్యను పెకిలించే తోడ్పాటు అందిస్తారు. చాలా కాలంగా ఏదైనా ఒక అవకాశం కోసం చూస్తున్నా మీ రహస్యాలు అన్నీ వారికి చెప్పండి. ఆందోళన పంచుకోండి. మీ సంబంధంలో ఉత్సాహం నింపుతుంది. స్నేహితులు చాలా వరకు దూరమైన వారు తిరిగి జీవితంలోకి వస్తారు. ఆర్థిక పరిస్థితులైతే అస్థిరంగా ఉండొచ్చు. కొన్ని నష్టాల్లో కూరుకోవచ్చు. చిన్న నష్టమే కాబట్టి పెద్దగా చింతించొద్దు. జాగ్రత్తగా ఉండండి. కుటుంబం కాపాడుతుంది. నష్టాలు త్వరలో పూడ్చుకోగలుగుతారు. వ్యాపారంలో కీలక నిర్ణయాల విషయంలో జాగ్రత్త. ఉద్యోగస్తులు ఒక అడుగు ముందుకు వేసే విషయంలో జాగ్రత్త. వినయాన్ని చూపిస్తున్న శత్రువుల విషయంలో జాగ్రత్త. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా పగ తీర్చుకుంటారు కదండి శత్రువులు. ఈ రోజున ఆ యొక్క సమయం కూడా రావచ్చు. అప్రమత్తంగా ఉండండి. కోపంగా మాట్లాడే వారితో సమయం గడపండి. ఎందుకంటే అతి వినయం చూపించే వారి విషయంలో మౌనంగా ఉండడం వలన రహస్యాలు తెలుస్తాయి. రహస్యాల విషయంలో మౌనంగా ఉండండి. అవకాశాల విషయంలో, తీసుకునే నిర్ణయాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. పెట్టుబడులు, పొదుపుల విషయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సలహాలు తీసుకోవడం ఈ రోజు ఉత్తమం. ఆర్థిక స్థితి మెరుగుపరిచేందుకు ఇది సాయపడుతుంది. పిల్లల అవసరాలు చూడడం ముఖ్యం. శ్రీమతికి స్పష్టంగా వారి యొక్క బంధాన్ని మీరు ఎంత గౌరవిస్తున్నారో చెప్పండి. అందరి దృష్టి పడేలాగా ఈ రోజు ఆకర్షణీయంగా ఉంటారు. విజయం చేరువలోనే ఉంటుంది. శరీరం ఉత్తేజంగా ఉంటుంది. మిగిలిన రోజుల్లాగానే ఈ రోజు కూడా ఏదైనా నూతన నిర్ణయాలు అమలు పరచడంలో కాస్త విఫలం చెందొచ్చు. జీవిత భాగస్వామితో పాత మధురానుభూతుల గురించి మీ పాత మిత్రుడు గుర్తు చేయొచ్చు. మంచి నైతిక ప్రవర్తన కొనసాగించడం ద్వారా మంచి ఆర్థిక స్థితి పొందుకుంటారు. ఈ రోజున స్నేహితురాలు రూపంలో కానీ, జీవిత భాగస్వామి కానీ, లేదా సన్నిహితుల రూపంలో కానీ, సహోద్యోగుల రూపంలో కానీ ఒక స్త్రీ మీకోసం వస్తోంది. ఆ స్త్రీ వచ్చేది మీకు మేలు చేయడానికి. మీ జీవితంలో మీకు కంటికి కనిపించని ఒక సమస్య రాబోతుంది. ఆ సమస్య మీ దాకా రాకుండా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, ఉత్తేజపరుస్తూ ఆ సమస్య నుండి బయట పడవేసే విధంగా ప్రణాళికలు రచించుకోమంటూ భగవంతుడే పంపించాడు. కావున ఆ స్త్రీ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారి ఆలోచనల పట్ల శ్రద్ధగా ఉండండి. అంతా మంచి జరుగుతుంది.